హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే చాలా ఈరోజు వచ్చాం మన గ్రౌండ్కి వచ్చామన్నమాట. ఫైనల్లీ ఇక్కడ కర్రలు రాయలు, ఇక్కడ ఏంటంటే ఖాళీ గ్రౌండ్, ఇది మొత్తం రైల్వే జాగా అనమాట. ఇక్కడ 2-3 స్టేడియంలు అయిపోతాయి. క్రికెట్ స్టేడియము, ఫుట్బాల్ స్టేడియం కూడా అయిపోద్ది. దాని తర్వాత ఇంకేటి బేస్బాల్ స్టేడియం కూడా అయిపోద్ది అనమాట. అక్కడ ఆల్రెడీ క్రికెట్ ఆడుతున్నారు. స్టేడియం 3-4 అయిపోతాయి ఇక్కడ ఈజీగా. ఇది మొత్తం రైల్వే జాగా అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరు పర్మిషన్ అక్కర్లే. నచ్చిన వాళ్ళు వస్తారు, భోజనాలు చేస్తారు, భోజనం టెంట్ కట్టేస్తారు, అన్నీ కట్టేస్తారు. ఆ ఖర్చే ఉంటుంది వాళ్ళకి. పర్మిషన్ ఏం తీసుకోరు. చూసారా రాళ్ళు ఎలా వదిలిచారో, ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడే రాళ్ళు వదిలిచారనమాట. అది ఇక్కడ స్టోరీ. చాలు కంటిన్యూ అవ్వండి. ఇదనమాట ఇక్కడ పరిస్థితి. నిన్నే భోజనాలు వండారు, ఎక్కడికక్కడ ఉంచారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది రైల్వే జాగా కాబట్టి. ఇంకెవరిదైనా ఒప్పుకోరు కాబట్టి రైల్వే అయితే ఒప్పుకుంటుంది. వాళ్ళు చూస్తారా ఇది, భోజనాలు చేసి వెళ్ళిపోయారు అనమాట. అది మ్యాటర్. చలో ఇప్పుడే మనం వర్క్ నుంచి వస్తున్నాం. ఏంటి లేదు, ఈ టౌన్ మొత్తం హల్చల్ అయిపోయిందనమాట. ఏంటంటే పూర్తి ట్రాఫిక్, ఎప్పుడు చూడనంత ట్రాఫిక్ అనమాట. ఎందుకంటే వినండి, చెప్తాను. అయితే స్టోరీ ఏంటంటే, గాలి కొద్దిగా ఎక్కువైపోతుంది, అడ్జస్ట్ చేసుకోండి. త్వరలోనే మనం మైక్ కొని చెప్తాం అన్నమాట. స్టోరీ ఏంటంటే, ఈ టౌన్ మొత్తానికి ఒకటే బ్రిడ్జ్, ఫ్లైఓవర్. మనం ఫ్లైఓవర్ అనుకోవచ్చు. ఆ ఫ్లైఓవర్ ఏమో కట్టించి ఎప్పుడో 1800లోనూ కట్టారనమాట. అయితే ఆ బ్రిడ్జ్ ఏమో పాడైపోయింది. అయితే ఆ బ్రిడ్జ్ ఏమో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట. ఈ వీడియో చూశాను. ఇది కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందన్నమాట. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాం, రోడ్డు కట్టేస్తున్నారు. ఇది 3 నెలల తర్వాత బంద్. అయితే చూశారు కదా, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అయితే ఇప్పుడు వెళ్ళాలంటే కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి, అంటే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. అక్కడ ఉట్టి బైక్సే వెళ్ళవు. తక్కువ బైకులా రాయగడలో కుప్ప బైకులు. అయితే అండర్ గ్రౌండ్ దాటడానికి మీకు మినిమం ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది అనమాట అక్కడ ట్రాఫిక్. అయితే హెవీ బండ్లు ఎట్టు వెళ్తాయి అంటే ఈ వెనకతల నుంచి వెళ్తాయి అన్నమాట. వెనకతల గేట్ ఉంది, రైల్వే గేటు. ఆ గేటు మనం ఒకసారి ఉన్నాం అనుకోండి, ఒక 3-4 ట్రైన్లు వెళ్తాయి కానీ ఆ గేట్ ఓపెన్ అవ్వదు. హెవీ వెహికల్స్ అన్నీ అటు సైడ్ ఉన్నాయన్నమాట. అయితే ఆ గేట్ ఓపెన్ అయ్యేదాకా అది రూట్ ఖాళీ అవ్వదు. అయితే అక్కడ ట్రాఫిక్. నేను ఇప్పుడు అటు నుంచి వచ్చాను, ఇప్పుడు అంత ట్రాఫిక్ లేదు. నిన్న మొన్న ఉండేదన్నమాట ట్రాఫిక్. ఇప్పుడు కూడా అయిపోయి ఉంటుంది ట్రాఫిక్. ఇప్పుడు ట్రక్కులు వదులుతారు అనమాట, చాలా ట్రక్కులు వదులుతారు. అయితే ఇప్పుడు మనం అటు నుంచి వస్తున్నాం. హెవీ వెహికల్స్ ఇటువైపు అనమాట. ఈ రెండు దారులే ఉన్నాయన్నమాట మనం లోకల్కి ఎంటర్ అవ్వడానికి. వీళ్ళు అటు నుంచి ఆంధ్ర రూట్ ఎంటర్ అవ్వడానికి ఇది ఒక దారే. ట్రక్కులన్నీ ఆంధ్ర రూట్ వెళ్తాయి, హెవీ వెహికల్స్ అన్నీ లోకల్ రూట్లో తిరుగుతాయి. ఈ 2 దారులు, ఆంధ్ర రూట్ వెళ్ళడానికి, లోకల్ రూట్ వెళ్ళడానికి. అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్లో నడుస్తుందన్నమాట రాయగడ ఈరోజు ఏంటి, ఆ బ్రిడ్జ్ తయారయ్యేదాకా నడుస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఏమనలేము. ఇంకా గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మరి దారులు లేవు గవర్నమెంట్కి, ఇంకా జనాలకు కూడా దారులు లేవు. ఏంటి గవర్నమెంట్కి ప్రశ్నించడానికి, ఏంటి అటు నుంచి దారులు ఉన్నాయి కదా, అటు నుంచి రూట్ వదలవచ్చు కదా అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఎటువైపు దారి లేదు. ఇంకా జనాలకు కూడా చెప్పడానికి ఇంకేటి లేదనమాట. జనాలకి ఇంకే దారి లేదు, గవర్నమెంట్ కూడా ఇంకే దారి లేదు. ఆ బ్రిడ్జ్ తయారయ్యేదాకా ఇలాగే ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది. ఇది కూడా మంచిదే, కానీ ఇంకో రూట్ ఉంటే బాగుండు. ఇంకో ఏ రూట్ లేదనమాట, ఒకటే ఫ్లైఓవర్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకే ఫ్లైఓవర్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి. అది మ్యాటర్. అయితే వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.